నేత్రములకు గుడ్డితనం కలగజేసిను. అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకు అర్థం కానివ్వదు. ఎందుకండి చాలామంది మందిరానికి వస్తారు కదా, చెప్పిన సంగతులు ఎంతమందికి అర్థమైతే చెప్పండి. ఇప్పుడే మన సహోదరుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, అన్న మంది మానవ శరీరం కదా, ఏం చెప్పినా కూడా వెంటనే మర్చిపోతాం అన్నాడు. ఏమన్నా సంజీవ్ అన్న కరెక్టేనా? అందుకే ఒక వ్యక్తి చెబుతూనే ఉండాలి అన్నాడు. అన్న నేను ఒక మాట అడుగుతాను, మిగతా విషయాలు ఇలాగే మర్చిపోతామా? అలా మర్చిపోతే పక్కనే ఒక వ్యక్తి చెబుతూనే ఉంటాడా? అన్నం తిను అంటాడా? ఆడ అడక్కముందే మనమే అన్నం పెట్టు అంటాం. ఏం మర్చిపోలేదే? ఏం మర్చిపోయినామని చెప్పారు? ఇది మర్చిపోయినామని ఎవరన్నా మనకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉండరా? మనమే చెప్తా ఉంటాం, రే అది మర్చిపోయిన. అక్కడ మర్చిపోని మనం ఎక్కడెందుకు మర్చిపోతున్నాం? కాన్సెప్ట్ అర్థమైంది మీకు? అక్కడ మర్చిపోని మనం ఎక్కడెందుకు మర్చిపోతున్నాం? ఏమండి, గంటలు ఉన్నటువంటి మాటలు, గంటలు మాట్లాడుకున్న మాటలు మర్చిపోని మనం ఒక గంట ప్రసంగాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? చిన్నప్పటి నుంచి ఎన్నో మాటలు ఎవరెవరో మాట్లాడుంటారు. ఆ మాటలన్నీ మనకు గుర్తున్నాయా లేదా? గుర్తున్నాయి. ఎవరెవరో మనం తిట్టుంటారు, ఆ మాటలన్నీ మనకు గుర్తున్నాయి. అన్నీ గుర్తున్న మనకు ఒక గంట ప్రసంగం ఎందుకు గుర్తుండదు? దేవుడు ఎందుకు గుర్తుండడు? కారణం, క్రీస్తు ప్రకాశం వారి కన్నులకు ప్రకాశింపకుండు నిమిత్తం. యేసు క్రీస్తు వారి ప్రకాశం వాళ్లకు ప్రకాశించదంట. మళ్ళా పేరేమో ప్రకాశమే. కొందరు పేర్లు ప్రకాశమయ్యా, కానీ ప్రకాశించడు. అదేంటి? పేరు మాత్రం గొప్ప, ఊరు మాత్రం దిబ్బ అన్నారు ఏదో శాస్త్రంలో. కొన్ని సామెతలు మాట్లాడుతూ పేరు గొప్ప అంట, ఊరు దిబ్బంట. దేవుని పిల్లలారా, ఎందుకు అర్థం కాలేదంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసిను. అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకు అర్థం కానివ్వదు. ఎందుకండి చాలామంది మందిరానికి వస్తారు కదా, చెప్పిన సంగతులు ఎంతమందికి అర్థమైతే చెప్పండి.